రే ఇందాటి నుండి నాకు డౌట్ మైండ్ లో కొట్టేసుకుంటాందిరా, అడగనా? అడుగు. ఈ ఫీల్డ్ వర్క్ బానే ఉంది, కానీ మన ఇంట్లో మనం దొంగతనం చేయడం ఏందో నాకు అర్థం కాలే. మనది స్టార్టింగ్ ప్రాబ్లం కదా మమ్మీ. ప్రాక్టీస్ ఎప్పుడైనా మన మీద మనం చేసుకోవాలా. సక్సెస్ అయిందనుకో అప్పుడు పక్కన వాళ్ళ మీద చెయ్యాలా. కానీ దా ఫాలో మీ. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రే గేట్ ఓపెన్ లోనే ఉంది, రా గేట్ లోంచి పోదాం. దొంగలు ఎప్పుడు గేట్ తీసుకొని పోకూడదు, గోడలు దూకే పోవాలా. కానీ దా గొప్ప సిద్ధాంతి గొప్ప యాదాంతి. మో నిన్ను గేట్ తీసుకొని ఎవరు రమ్మన్నాడు? మా గోడ దూకి కదా రమ్మనింది. రే పేట మొహమాడా, నీ పర్సనాలిటీ ఏంది, నా పర్సనాలిటీ ఏంది? పెట్టు మొహం వేసుకొని మూసుకొని వా. ముందు నువ్వు బా, మళ్ళీ చూద్దాం. హలో జూనియర్, పక్కరా. డోర్ ఓపెన్ లోనే ఉందని చెప్పాలి కదమ్మా. ప్రతి ఇంటి డోర్ నీకోసం ఓ అని తెరుచుకొని ఉంటాయి. ఏరా బాలరాజు, మనమే కింద మీద పడి లేచిపోతా ఉండాలా. కానీ పా అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కుక్కను కట్టేలా నువ్వా? కట్టేయలేరా? దానికి నేను ఎవరో చెప్పు మరి. అది నన్నే గడిచింది చూడు, నన్ను కూడా గుర్తుపట్టలే అది. ఇంత జరిగాక ఒక నీతి చెప్పాలరా నీకు. ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? అవసరమే. సరే చెప్పు. జులై సినిమాలో సోను సూద్ ఏం చెప్పాడో తెలుసా? తెలియదు. మనకొచ్చిన పనిని ఫ్రీగా చేయకూడదు, మనకు రాని పని అసలు ట్రైయే చేయకూడదు. నీది కామెడీ ఫేస్ రా, నువ్వు ఒక కమెడియన్వి. ఇవన్నీ నీకు చెట్టు కావు, పోయి పనుకోపో. దొంగతనాలు చేయడం తప్పు, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.